కిమ్స్ ఆసుపత్రి చేసిన దౌర్జన్యాన్ని మోసాన్ని బయటపెట్టేందుకు ఇవాళ మనతోటి ప్రముఖ అడ్వకేట్ ఉదయకాంత్ గారు ఉన్నారు. రమ్మని చెప్పి ఎవడైనా పర్లేదు రమ్మని చెప్పు. అందరూ అయిపోతే నేను చెప్తున్నా ఇక్కడ ఆగే ప్రసక్తి లేదు. ఈ డాక్టర్స్ ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడాలి. కానీ అప్పుడే గనక ఇది మూతపడ్డ రోజే నిజమైన జస్టిస్, నిజమైన వైద్యము పేదోడికి అందుతుంది. కిమ్స్ హాస్పిటలే ఇట్లుందా లేకపోతే మిగతా అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లే ఉందా? ఇప్పుడు కిమ్స్ సన్షైన్ అనొక ఇద్దరు కొల్లుడై దొరికిండు పేషెంట్ అంటే వాని రక్త మాంసాలు అమ్ముకొని అవయవాలు అమ్ముకొని వాడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇన్సూరెన్స్ ఉంటే వాడు బతికి బతకట్టినట్టే. ఇన్సూరెన్స్ కనుక లేదంటే కనుక వాడు చచ్చిపోయి ఇంట్లో శవమై ఉండాలి తప్ప హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. అన్ని హాస్పిటల్లో ఇట్లే ఉంటుంది ఉదయకాంత్. 100 రూపాయల టెస్ట్ని 400 వేస్తున్నారు, 1000 రూపాయల టెస్ట్ని 4000 వేస్తున్నారు, 500 రూపాయల టెస్ట్ని 5000 వేస్తున్నారు. ఇది నిజం కాదంటే నిజం అని చెప్పి నేను నిరూపించడానికి ఈరోజు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాళ్ళు ఏ లెవెల్కి పోయినారంటే పోలీసులను పిలిపించి నన్ను థ్రెటన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డామ్ కేర్ అబౌట్ ఎనీ పోలీస్ ఆఫీసర్. బయట ఎవరికైనా సమస్యలు వస్తే నేను నిలబడి కొట్టాను. వకీల్గా పోలీసు వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ చేసుకుంటాను. మెడికల్ సిస్టాన్ని ఇప్పుడు మెడికల్ మాఫియా అనడం కరెక్ట్ అయినా యాజ్ అడ్వకేట్గా? ఇంత పెద్ద మాఫియా, దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? దీన్ని జర్నలిస్ట్ కదా, ఇంతమందిని ఇంటర్వ్యూ చేయండి, ఎంతోమంది పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేయండి, ప్రతి పొలిటీషియన్ మీద క్వశ్చన్ చేయండి, ప్రభుత్వాలు నడిపించే అధికారులను క్వశ్చన్ చేయండి. ఇంత మిస్ఆపరేషన్, ఇంత పెద్ద స్కామ్, ఇంత పెద్ద స్కాండల్ జరుగుతూ ఉంటే దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? టోటల్గా అంత హాస్పిటల్ స్టాఫ్ అంతా నన్ను రౌండప్ చేసేసి సెక్యూరిటీతో రౌండప్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించి పోలీసు వాళ్ళు ఎక్కడ కడితే వాడిని తాట దిద్దు నేను కిమ్స్ ఉంది వాడు కట్టలేదు. అది కంప్లైంట్ ఎక్స్చేంజ్ చేస్తే వీడి చేసిన ఈ యొక్క భాగోతము ఈ చెత్తంతా బయటకు వస్తున్నా నాది ఆ రోజు అనుకున్నాడు. ఇవన్నీ తీసిన తర్వాత ఇవన్నీ ఆరాధిస్తే లాస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా సార్? మీకు దండం పెడితే మీరు ఆ డబ్బులు కట్టకండి, వెళ్ళిపోండి సార్. మీకు కట్టాలి కదా మీరు. ఈ దొంగ లెక్కలు వాడిని బయటికి తీసినా కదా ఆ రోజు, అంత గొడవ పెట్టినా కదా, పోలీసులను పిలిపించి బెదిరించినా కూడా నేను భయపడలేదు కదా. వాళ్ళ తాట ఎట్లా నేను తీస్తాను, ఇప్పుడైనా నేను వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళు చేసిన మాఫియాని మొత్తం నేను బయటికి తీసి ప్రూవ్ చేస్తాను కదా నేను చెప్తున్నాను కదా. మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు, అడ్వకేట్గా ఉన్నారు, మీరు ఇప్పుడు రూలింగ్ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా మీరు ఉన్నారు. మీకు ఇటువంటి జరిగినప్పుడు సామాన్యుల అసలు కామెడీ ఏంటంటే వాడికి నేను ఎవరైనా తెలియదు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఇటువంటి సమస్య ఎవరికి ఎదురైనా కూడా నేను నిలబడితే కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది. నాకు ఫోన్ చేయండి, ఏ అర్ధరాత్రి అయినా పర్లేదు, నేనుంటా. కేఆర్ టీవీ ఉంటుంది, ఇంకా మీడియా ప్రతినిధులు అందరూ కూడా ముందుకు రావాలి. ఇటువంటి దోషులను, ఇటువంటి మాఫియాని పూర్తిగా నిర్మూలించాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా గలమెత్తాలి. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ నా ముందు ఓ స్పెషల్ పర్సన్ ఉన్నారు. ఎందుకు తనని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుంది అని అన్నది చెప్పబోయే ముందు నేను నిన్న తనతో మాట్లాడిన ఒక కన్వర్జేషన్ మీతో షేర్ చేసుకోవాలి. తను ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ తీవ్రమైన అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని, ఒక రకంగా తన మాటల్లో మెడికల్ మాఫియాని తను ఫేస్ చేసిండు. సో అడిగినాను నిన్ను, ఎందుకు సార్ ఇదంతా మనకు అవసరమా, మరి మనం దీన్ని ఎక్స్పోజ్ చేయడము అని అంటే, నేను బేర్ చేయగలుగుతాను, నేను కట్టగలిగే స్తోమత నాకున్నది, కట్టగలిగే శక్తి నాకు ఉన్నది, కానీ ఇది ఏ పేదవాడికి జరగవద్దు, ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరికి తెలవాల్సిందే, ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్న అన్యాయాన్ని మనం అరికట్టాల్సిందే, ఖచ్చితంగా దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. కాంపల్లి ఉదయకాంత్ గారు, హైకోర్టు అడ్వకేట్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నమస్కారం క్రాంతి. అసలు ఏం జరిగింది సార్? ఇదొక మాఫియా అని మాత్రం అనొచ్చు. వన్ వర్డ్లో మాఫియా అంటారు. ఎగ్జాక్ట్లీ, మెడికల్ మాఫియా. మెడికల్ మాఫియా ఎందుకనే దానికి వివరాల్లోకి వెళ్తే, మీరు ఇంట్రడక్షన్లో ఒక విషయం చెప్పినారు. కరోనా టైంలో మరి రోజువారీ క్రమంలో ప్రతి చోట జరుగుతున్న అఘాయిత్యాలను ఎవరు కూడా గుర్తించలేని, పసిగట్టలేని, గమనించలేని స్థితిలో డాక్టర్లు చేస్తున్న ఈ యొక్క దోపిడీ ఏదైతే ఉందో క్రాంతి, నా జీవితంలో జరిగిన ఒక అనుభవం ద్వారా నేను దాన్ని ఈరోజు వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి ఒక బలమైన నిర్ణయం తీసుకొని వచ్చిన. ఈరోజు ఒక అడ్వకేట్కే ఈ పరిస్థితి ఎదురైతే సామాన్య వ్యక్తికి వాడి పరిస్థితి ఏంటిది అన్నది మీ యొక్క ఇంటర్వ్యూ యొక్క ఇంట్రడక్షన్లో ఒక మెయిన్ అంశం నాకు అర్థమైంది.
సరే, మీరు అడిగినట్లుగా సమస్య ఏంటిది, అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది అన్నది పూర్తిగా వివరించాలనుకుంటున్నా. ఈ వివరించడానికి గల కారణము నా స్వార్థానికో నా చేతగానితనం కాదు, కానీ ఈ యొక్క మెడికల్ మాఫియా ఏ రకంగా అయితే సమాజంలో వ్యాపిస్తూ ఉన్నదో దాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత ఈరోజు ఒక న్యాయవాదిగా నా మీద ఉంది, అండ్ ఒక జర్నలిస్ట్గా మీ మీద, మీ అందరిపైన కూడా ఉన్నదని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు నేను, రేపు మీరు. కాదంటారా క్రాంతి? కాదనడానికి ఏం లేదు సార్. నిజంగా వాస్తవానికి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగానే మాకైతే అనిపిస్తుంది క్లియర్గా. ఎందుకనంటే మీలాంటి వారు అంటే సమాజంలో ఒక మంచి స్థాయిలో ఉన్నవారు మీకే ఇటువంటి ఇబ్బంది వస్తే సామాన్య పరిస్థితి ఏంది? నిజంగా అట్టడుగున స్థాయిలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంది? రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పబ్లిక్ పరిస్థితులు ఏంది? కార్పొరేట్ హాస్పిటల్కి పోతే వారు చేసే నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. రకంగా మీ మాటల్లో చెప్పాలంటే క్లియర్గా ఇది మెడికల్ మాఫియా కిందకే అంటుకట్టవచ్చు. కాకపోతే అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత ఉద్రేకంగా ఈ చర్చ జరుగుతున్నది అన్నది తేలాలి అని అంటే అసలు ఏం జరిగిందో మీరు చెప్పాలి. నా వైఫ్కి క్రాంతి ఇన్సిడెంట్ ఎవరికో జరగలేదు. ఎందుకంటే చాలామందికి సమస్యలు అయినప్పుడు నేను నిలబడతాను, నేను కొట్లాడతాను, నేను మాట్లాడతాను. ఇది రికార్డెడ్గా నా దగ్గర చాలా సందర్భాలు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియోస్, ఆడియోస్, పేపర్ కట్టింగ్స్ ఎన్నో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నా ఇంటికి ఈ సమస్య వచ్చిందో ఇప్పటి నుంచి మాత్రం వదిలిపెట్టద్దని చెప్పి ఒక బలమైన నిర్ణయం తీసుకొని ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. కేవలం ఒక జ్వరము, వామిటింగ్స్ అయ్యే పేషెంట్ని హాస్పిటల్లో 15 రోజులు అడ్మిట్ చేసేసి ట్రీట్మెంట్ ఇవ్వడం, లక్షల రూపాయల బిల్స్. ఒక్కొక్క బిల్ నేను చెప్తున్నాను క్రాంతి, బిల్లు కడితే నాకు తప్పు లేదు, డబ్బులు కడితే తప్పు లేదు, మన దగ్గర ఉన్నాయి, మనం కడతాం కావచ్చు, లేని పరిస్థితి ఏంటిది? నిజంగానే అవి కట్టడం అవసరమా? అంత బిల్ అవుతుందా? అసలు అవి వేసే బిల్లులు కరెక్టా? డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తే మెడిసిన్ కరెక్టా? డాక్టర్ కన్సల్టెన్సీ కరెక్టా? అసలు అడ్మిషన్ కరెక్టా అన్నదాన్ని పూర్తిగా వివరిస్తే ఏ ఒక్కటి కూడా కరెక్ట్ కాదని చెప్పడానికి పూర్తి ఆధారాలు ఈరోజు నా ముందున్నాయి. అది మీ ముందు పెట్టదలుచుకున్నాను, నా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాను. రైట్, ఓకే. అంటే ముందుగా కొన్ని అంటే మీరు పూర్తి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి అని అన్నారు, బయట పెడతా అన్నారు. దానికంటే ముందల కొన్ని ప్రశ్నలు. అంటే ఎంటైర్ ఒక మెడికల్ సిస్టాన్ని ఇప్పుడు మెడికల్ మాఫియా అనడం కరెక్టేనా యాజ్ అడ్వకేట్గా? 100కి ఎంత శాతము ఇది కరెక్ట్ అని మీరు భావిస్తూ ఉన్నారు చెప్పండి క్రాంతి? మీరు అన్నారు కరోనా టైంలో రక్తం పీల్చుకొని తాగలేదా? ఒక రెమెడీసివిర్ ఇంజెక్షన్ మీద కొన్ని హాస్పిటల్ లేసిన, మీకు తెలుసా విషయం? కొన్ని హాస్పిటల్ కేవలం ఒక మెడిసిన్, ఒక డ్రగ్ మీద హాస్పిటల్ లేసిన, మీకు ఆ విషయం తెలుసా? అంత బిజినెస్ ఆ ఒక్క చిన్న సెన్సిటివ్ ఇష్యూ మీద ఎంతో మొత్తం సిస్టమ్ అంతా కూడా మొత్తం అంటే వాళ్ళు మెడికల్ ఇదివరకు మనం మాట్లాడుకున్న మాఫియా అంతా కూడా ఆ ఒక్క టైంలో, కరోనా టైంలో ఎంత వ్యాపించిపోయింది. సరే, ఆ ఒక్కరోజు జరిగిందంటే ఆ ఒక్కరోజు జరిగింది కాదు, ఇది ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నది. నేను ప్రజలకు ఎంతోమందికి మాట్లాడంటే పేషెంట్స్ ఇట్లా అడ్మిట్ అయినారు, బిల్లులు ఎక్కువ వేసినారు, మాకు కొంత డిస్కౌంట్ కావాలని చెప్పి అన్నప్పుడు సరే ఫోన్లు చేసి మాట్లాడే ఒక 5-10% డిస్కౌంట్ ఇప్పించిన సందర్భాలు నాకున్నాయి. సరే, ఇది ఏం జరుగుతుంది అనేది ఆ రోజు నేను గమనించలేదు, కానీ ఎప్పుడైతే నాకు పర్సనల్గా జరిగినప్పుడు దాని మీద పూర్తిగా నేను ఆలోచించేసి ప్రతిదీ అంటే పిన్ టు పిన్, డే టు డే, ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ ఇన్సిడెంట్ గమనించు ఓవరాల్గా మొత్తం నేను బిల్ కట్టే టైంకు అసలు ఏం జరిగిందని చెప్పి రివైండ్ చేసేసి రివర్స్ చేసి చూస్తే కళ్ళు బయర్లు గమ్మినాయి క్రాంతి. నేను అబద్ధం చెప్పట్లేదు, ఇది నిజం చెప్తున్నాను, నా జీవితంలో జరిగింది చెప్తున్నాను, విత్ ఆల్ మెడికల్ ప్రూఫ్స్, మెడికల్ బిల్స్తో నేను చెప్తా ఉన్నాను. ఓకే, అంటే ఒక కిమ్స్ హాస్పిటలే ఇట్లుందా లేకపోతే మిగతా అన్ని కార్పొరేట్ హాస్పిటల్ ఇట్లే ఉన్నాయా? ఇప్పుడు కిమ్స్, సన్షైన్ అని ఒక ఇద్దరు కొల్యూడ్ ఇంకొక హాస్పిటల్తో కొల్యూడ్ అయ్యేసి ప్రతి చోట, ఇప్పుడు సికింద్రాబాద్కి వెళ్తే, బేగంపేట్కి వెళ్తే, గచ్చిబౌలికి వెళ్తే, ప్రతి చోట ఇవన్నీ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ అంటే ఎట్లా అంటే ఈ బ్రాంచెస్ ఏవైతే పుట్టల లెక్క పుడితే అంటాం కదా, పుట్టల లెక్క కార్పొరేట్ హాస్పిటల్స్ పుడుతున్నాయి. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి క్రాంతి, ప్రతి డాక్టర్కి ప్రీమియం కార్స్ అంటే కోట్ల రూపాయల విలువలు చేసే కార్లు వాడుతూ ఉన్నారు. నువ్వు ఒక డాక్టర్గా, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ₹1 డాక్టర్ అన్నాడు. ఈరోజు డాక్టర్లు ఒక కన్సల్టెన్సీ చేయాలంటే, ఒక పేషెంట్ ట్రీట్మెంట్ చేయాలంటే మినిమం ₹1,00,000 లేనిది పేషెంట్ టచ్ చేస్తలేరు కాంతి. అటువంటి సిచ్యువేషన్, అటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఆ పేషెంట్ వాల్యూ ఎంత, ఆ పేషెంట్ యొక్క లైఫ్ స్టైల్ ఏంది, నిజంగా ఆయన కట్టగలుగుతాడా లేదా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ సోషల్ స్టేటస్ ఆర్ పొజిషన్, దొరికిండు పేషెంట్ అంటే
వాని రక్త మాంసాలు అమ్ముకొని అవయవాలు అమ్ముకొని వాడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇవి పెద్ద స్టేట్మెంట్స్ కాదా, అవయవాలు రక్త మాంసాలు అనడం? వాడు పేషెంట్ వాడు బిల్లు కట్టాలంటే ఆ పరిస్థితికి వస్తుందని చెప్తా ఉన్నాను నేను. తను ఆస్తులు అమ్ముకొని భూములు కుదబెట్టి భార్య పిల్లల మీద తల్లిదండ్రుల మీద ఉన్న బంగారం కుదబెట్టేసి హైదరాబాద్ ఊర్ల నుంచి డాక్టర్ వైద్యం గురించి వస్తూ ఉన్నారు. కానీ వచ్చిన వాళ్ళంతా కూడా బిల్లులు కట్టలేని పరిస్థితులలో ఒక లాస్ట్ స్టేజ్లో చచ్చిపోయి తిరిగి వెళ్ళిపోతున్నాయి శవాలు. చచ్చిపోయిన తర్వాత శవాలను బయటికి తీయాలంటే ఈరోజు ఆ మెడికల్ బిల్ క్లియర్ చేస్తే తప్ప మేము పేషెంట్ను పంపించమనే సందర్భాలు లేవంటారు అక్కడ. 100% ఉన్నాయి. చనిపోయిన శవాలను వాళ్ళు డిశ్చార్జ్ చేయాలి, పంపించాలంటే పంపించట్లేదు. లక్షల రూపాయలు ఫీజు తీసుకున్న తర్వాత కూడా పేషెంట్ను డిశ్చార్జ్ చేయట్లేదు. ఇవన్నీ మన జీవితంలో మనం విన్నాం, మనం చూసినాము. కానీ ఈరోజు మనం అనుభవించే పరిస్థితి వచ్చింది. మనమే ఇవి అనుభవిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది? పేదోడి పరిస్థితి ఏంటిది? సమాజం అసలు ఏమైపోతుంది? ఈ మెడికల్ మాఫియా అనేది ఏ లెవెల్ వ్యాపిస్తూ ఉన్నది? నేను చెప్తున్నాను క్రాంతి, 100కి 90 మంది హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా సాటిస్ఫాక్షన్తో కూడా వెళ్ళరు. ఇన్సూరెన్స్ ఉంటే వాడు బతకట్టినట్టే. ఇన్సూరెన్స్ కనుక లేదంటే కనుక వాడు చచ్చిపోయి ఇంట్లో శవమై ఉండాలి తప్ప హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు. అవసరం ఉన్నా లేకపోయిన టెస్టులు, అవసరం ఉన్నా లేకపోయిన కన్సల్టెన్సీ ఫీజులు, అవసరం ఉన్నా లేకపోయిన అడ్మిషన్స్, అవసరం ఉన్నా లేకపోయిన బెడ్ ఛార్జెస్, అవసరం ఉన్నా లేకపోయిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్, మందులు. టెస్టులు చేస్తుంటే క్రాంతి ఒక మాట చెప్తా, 100 రూపాయల టెస్ట్ని 400 వేస్తున్నారు, 1000 రూపాయల టెస్ట్ని 4000 వేస్తున్నారు, 500 రూపాయల టెస్ట్ని 5000 వేస్తున్నారు. ఇది నిజం కాదంటే నిజం అని చెప్పి నేను నిరూపించడానికి ఈరోజు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నిజంగా అన్ని హాస్పిటల్లో ఇట్లే ఉంటుంది ఉదయకాంత్ గారు, మీరు చెప్పండి. క్రాంతి గారు ఒకటి చెప్తున్నాను, అన్ని హాస్పిటల్ ఇట్లనే ఉంటుందంటే నాకు తెలిసిన 90% ఆఫ్ హాస్పిటల్ నుంచి నాకు వచ్చిన ఇన్ఫర్మేషను ఆయన ఇప్పుడు నేను అనుభవించినది కోరిలేట్ చేసుకుంటే ఖచ్చితంగా అన్ని హాస్పిటల్స్ ఇట్లనే ఉంటాయని నేను అనుకుంటున్నాను. క్రాంతి ఎంతో కష్టపడి వాళ్ళు వైద్యం గురించి అని చెప్పి ఊళ్ళ నుంచి సర్దిగట్టుకొని వస్తూ ఉన్నారు. ప్రాణాలు కాపాడబడితే బ్రతికించుకోవడానికి అని వస్తూ ఉన్నారు. ప్రాణం కంటే మించిది ఏం లేదు ఈరోజు మనుషులకి జీవితంలో. అటువంటి ప్రాణాలను వీళ్ళు కేవలం ఒక ఆట బొమ్మల్లాగా మనుషుల శరీరాలతోని ఆడుకుంటూ అవసరం ఉన్నా లేకపోయినా ఆపరేషన్లు చేస్తూ ఉన్నారు. నిజం కాదంటారో చెప్పండి, ఎక్కడ జరుగుతలేవా మీరు వింటలేరో చెప్పండి. నాకంటే ఒక జర్నలిస్ట్గా మీరు చాలామందిని కలిసి ఉంటారు, విని ఉంటారు. నా కేసు వస్తేనే ఒక విషయం నాకు బయటకు వస్తుంది. కానీ మీరు ఒక మీడియా ప్రతినిధిగా, ఒక జర్నలిస్ట్గా ఎన్నో అకేషన్స్ మీరు చూసి ఉంటుంటారు. ఇటువంటి సిచ్యువేషన్స్లో మెడికల్ మాఫియాట్లు వ్యాపించిపోతూ ఉంటే దీన్ని ప్రశ్నించేది ఎవరు, అడిగేది ఎవరు? ఎగ్జాక్ట్లీ దాని గురించే ఇవాళ ఈ ఇంటర్వ్యూ. అసలు ఏం జరిగిందో మీరు చెప్పగలుగుతారా? 100% చెప్తాను. చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. నా వైఫ్ అడ్మిట్ అయింది ఎప్పుడు చెప్తాను చూడండి క్రాంతి. 15 ఏప్రిల్ నాడు నేను బయట ఉన్నాను, ఫోన్ చేసింది, నాకు జ్వరం వచ్చింది, వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి, అసలు బాడీ సహకరించట్లేదు, ఏం చేయాలంటే నాకు రెగ్యులర్గా భాస్కర్రావు గారిని ఆదిత్య హాస్పిటల్ మణికొండలు ఉన్నది, ఆయనకి ఎప్పుడు నాకు ఏది ఇబ్బంది అయినా కూడా, అంటే మనుషుల్లో దేవుళ్ళు ఉంటారంటే ఆయనే ఒక ప్రతిరూపం అని అనొచ్చు, అంటే డాక్టర్స్లో దేవుళ్ళు ఉంటారంటే ఆయన ఒక ప్రతిరూపం అనొచ్చు. అటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేస్తే నాకు అందుబాటులో లేదు. తర్వాత తెలుసుకుని ఎక్కడికి పోయిందంటే అమెరికాకి వెళ్ళాడండి. సరే ఇంక నాకు ఫోన్ కలుస్తలేదు ఏందని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆయన అప్పుడే కిమ్స్ హాస్పిటల్లో ఆయనకి ఏదో కేసు ఉందని చెప్పి నా దగ్గరకు వస్తే ఆయనకు ఫ్రీగా నేను హెల్ప్ చేసిన క్రాంతి. సరే ఇట్లా కిమ్స్ హాస్పిటల్లో నాకు ఇబ్బంది అయింది, నాకు నా వైఫ్కి ఇబ్బంది అయింది, నేను కన్సల్ట్ చేద్దాం అనుకుని కిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఆయన రికమెండ్ చేస్తానంటే మీరు వెళ్ళండి ఎమర్జెన్సీ రూమ్కి వెళ్ళండి, నేను చెప్తాను, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నాడు. సరే డాక్టర్ కదా, నాకేదో కేసు ఉంటే సాయం కోరి వచ్చినాడు, ఆయనకి నేను హెల్ప్ చేసినప్పుడు ₹1 కూడా నేను ఫీజు తీసుకోలేదు. డాక్టర్ నేను రెస్పెక్ట్తో తీసుకోలేదు. ఆయన ఉన్న మేజర్ ఇష్యూ నుంచి నేను బయటికి పడేసిన, ఆయనకి నేను సాయం చేసిన. సరే నాకు నిజంగా ట్రూ హార్ట్తో హెల్ప్ చేస్తాను కదా అనుకుని నేను ఆ ఉద్దేశంతో నమ్మి వెళ్తే జ్వరం వచ్చింది, వామిటింగ్స్ మోషన్స్ అవుతున్నాయి అంటే అడ్మిట్ చేయాలన్నాడు. కారణం ఏంటంటే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా సార్, ఇన్సూరెన్స్ పే చేసుకుంటుంది, మీకేం ప్రాబ్లం అన్నాడు. సరే అప్పుడు స్టార్ హెల్త్ నిజంగానే నాకు ఒక బాస్టర్గా నిలబడ్డది, అక్కడి నుంచి నాకు పేమెంట్ అయితే వచ్చింది, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇన్సూరెన్స్ ఉంది కదని చెప్పి అడ్మిట్ చేసినారు క్రాంతి. ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది ఎప్పుడంటే 15th ఏప్రిల్ 2025 అంటే ఇదే సంవత్సరంలో 11/26 ఇది డాక్యుమెంట్ చూపిస్తున్నా. వాళ్ళు అడ్మిట్ చేసిన టైము అండ్ డిశ్చార్జ్ చేసింది 22nd. ఎన్ని రోజులు అయింది క్రాంతి? 15th నైటే కదా కౌంట్ చేయాల్సింది. 16, 17, 18, 19, 20, 21, 22 ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోయింది. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నట్టు క్రాంతి? ఈ డాక్యుమెంట్ చూస్తే మీకు తెలుస్తుంది. మీరు అవసరమైతే ప్రొజెక్ట్ చేయండి స్క్రీన్కి. 7 days క్లియర్ కట్ కనబడుతుంది కదా.
మనం కొన్ని గమనించము. డాక్టర్ కన్సల్టెన్సీ అని చెప్పి 8 days వేసినాడు. 8 days 8 రోజులు. మామూలుగా మనకి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు మనం చూడము. ఒక్కసారి పేషెంట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు డిశ్చార్జ్ అయింది కదని చెప్పి మనకు బయటకు వచ్చేస్తూ ఉంటాము. దీంట్లో నాకు ఇన్సూరెన్స్ అప్రూవ్ అయింది. 2,77,000 రూపీస్ టోటల్ బిల్లు. నమ్ముతారా? ఒక పేషెంట్ 7 days అడ్మిట్ అయితే, జ్వరము వామిటింగ్స్ అని అడ్మిట్ అయితే 2,77,000 రూపాయలు దేనికైతే అండి? దేనికి అవుతాయి సార్ చెప్పండి? ఇంత బిల్ అయిన తర్వాత అట్ లాస్ట్ నన్ను ఇన్సూరెన్స్ అప్రూవ్ వచ్చింది 2,25,000, ఇంకా మిగతా 40,000 రూపీస్ మీ ప్యాకెట్ నుంచి కట్టాలి, 12,000 రూపీస్ ఇన్సూరెన్స్ కంపెనీ డిస్కౌంట్ ఇచ్చింది అన్నాడు. ఈ డాక్యుమెంట్ చెప్తాను, నేను చెప్పట్లేదు, ప్రూఫ్స్తోనే మాట్లాడతాను. సరే 70,000 40,000 నేను కట్టమన్నాడు కదా అని చెప్పి 5,000 ఆల్రెడీ నేను పే చేస్తున్నా, 35,000 కడదామని పోతే అదే టైంకి ఎవరైతే డాక్టర్ నన్ను రెఫర్ చేసినాడో ఇట్లా డిశ్చార్జ్ అవుతుందని చెప్తే మీకు డిస్కౌంట్ ఇప్పిస్తే ఆగండి అన్నాడు. అంటే నేను అనుకున్న మొత్తం డిస్కౌంట్ చేస్తారేమో, ఎందుకంటే ఆయనకి నేను సాయం చేస్తున్నాను కదా. ఎందుకంటే 2,70,000లో 77,000లో 35,000 ఏముంది? సరే చేస్తున్నాను అనుకుంటే నన్ను 3 hours 3.5 hours వెయిట్ చేసిన తర్వాత ఆయన చేంజ్ చేయాలి. కేవలం 10,000 రూపాయలు డిస్కౌంట్. ఐ డోంట్ మైండ్, ఎందుకంటే నా వైఫ్ ఇష్యూ, అది సెన్సిటివ్ ఇష్యూ, నేను దాని మీద డిస్కస్ చేయొద్దు, బార్గెన్ చేయొద్దు అనేసి జస్ట్ నేను కట్టేసిన క్రాంతి 25,000 నేను కట్టిన, 5,000 ఆల్రెడీ అడ్వాన్స్ ఉంది, 30,000 కట్టిన, ఇన్సూరెన్స్ అమౌంట్ 2,25,000. అంటే 2,55,000 to 2,60,000 అయిన తర్వాత కూడా వెరీ అన్ఫార్చునేట్, అంటే దురదృష్టం ఏంటంటే ఈ బిల్లులు సరే పక్కన పెడదాం. 22nd నా వైఫ్ డిశ్చార్జ్ అయితే 23rd 24th బాగానే ఉంది క్రాంతి. 25th మళ్ళీ ప్రాబ్లం అయింది. ఏంటని చెప్పేసి మళ్ళీ వెంటనే నా డాక్టర్ ఫోన్ చేసిన. డాక్టర్ ఫోన్ చేస్తే ఏదో ఒక టెస్ట్ చేయాలి సార్, మీరు ఒకసారి మళ్ళీ మీ వైఫ్ని తీసుకురండి హాస్పిటల్కి అన్నాడు. వన్స్ ఏమంటారు, డాక్టర్ అనగానే ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది మనకి, బ్లైండ్గా నమ్ముతాం. సరే అని చెప్పేసి తీసుకెళ్తే సరే టెస్ట్ చేసి పంపిస్తాను అనుకుంటే అప్పటికి నైట్ అయింది. 25th 10:29 PM నా వైఫ్ని హాస్పిటల్ తీసుకెళ్ళాను. తీసుకెళ్తే మనకు ఠాగూర్ సినిమా ఎట్లా ఉన్నది కదా, ఇంకా సేమ్ ఫ్లో. ఎమర్జెన్సీ క్రియేట్ చేసినారు, ఇది ఖచ్చితంగా సివియర్గా ఉన్నది, మీరు పేషెంట్ అడ్మిట్ చేయాలంటారు. సరే ఇంకా నైట్ కదా తప్పదు కదని చెప్పి ఓకే అడ్మిట్ చేయండి, ఎప్పటి వరకు డిశ్చార్జ్ అయితే రేపు టెస్ట్ కండక్ట్ చేసి డిశ్చార్జ్ చేస్తాం. సరే అని చెప్పేసి అడ్మిట్ చేస్తే వాళ్ళు టెస్టులు అని చెప్పేసి క్రాంతి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు టోటల్గా వాళ్ళని, అంటే పేషెంట్ని అడ్మిట్ చేసిన 25th నుంచి 1st దాకా, సారీ 25th నుంచి 1st డిశ్చార్జ్ చేసినారు. అది గొడవ పెడితే 30th నాడు డిశ్చార్జ్ చేసినారు. May 1st May డే 30th డిశ్చార్జ్ చేసి పేషెంట్ పంపలే. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం, డిశ్చార్జ్ 30th డిశ్చార్జ్ అయితే పేషెంట్ పంపకుండా 1st దాకా హోల్డ్ చేసినారు. 1st దాకా కూడా వాళ్ళ డేట్లో బిల్స్తో చూపించుకుంటున్నారు. 30th డిశ్చార్జ్ అయినది నా క్లియర్ కట్ రికార్డ్ ఉంది, వాళ్ళు పెట్టిన మెసేజ్. ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాలి, జస్ట్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు, సివియారిటీ క్రియేట్ చేసినారు. సిటీ స్కాన్ చేయాలంటాడు. ఇంకోటి వాళ్ళంటే చేసిన స్కాన్స్ నేను చెప్తా క్రాంతి. ఈ సిటీ స్కాన్లో వాళ్ళు వేసిన బిల్లు 30,000 రూపాయల క్రాంతి. ఇదే సిటీ స్కాను మన విజయ డయాగ్నోస్టిక్ వెబ్సైట్లోకి వెళ్తే 11,000 రూపాయలు మొత్తం. ఒక టెస్టు, ఒక్క టెస్ట్ నేను చెప్తున్నా. ఎవరన్నా నమ్ముతారా? ఈ ఇన్సూరెన్స్ కడుతుందని చెప్పేసి అడ్డగోలుగా బిల్లులు వేస్తే వాడు ఎందుకు అప్పుడు చేస్తారు? నాకు లాస్ట్కి అయిన ప్రాబ్లం ఏం తెలుసా? 30th నాడు పేషెంట్ డిశ్చార్జ్ చేస్తే డాక్టరు ఆ 30th డిశ్చార్జ్ చేయలే, పేషెంట్ హోల్డ్ చేసినాడు. ఎందుకు తెలుసా? ఇన్సూరెన్స్ అప్రూవల్ రాలేదని చెప్పి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, అసలు ఇన్సూరెన్స్ ఎందుకు అప్రూవల్ రాలేదు, దీనికి గల కారణాలు ఏంటిదని చెప్పి విచారిస్తే ఇన్సూరెన్స్ కంపెనీ దే వర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద రిపోర్ట్స్ సెంట్ బై ద డాక్టర్. ఎందుకంటే ఆల్రెడీ పేషెంట్ 15th అడ్మిట్ అయిన పేషెంట్ 22nd డిశ్చార్జ్ అయినప్పుడు మేము 2,77,000 రూపీస్ బిల్ పెట్టినారు, 2.5 lakhs మేము కట్టేసినాం. దాని తర్వాత 2 రోజులకే ఎవరికైనా ప్రాబ్లం వస్తుందా అనేది వాళ్ళ సస్పెక్షన్. ఇలా రాంగ్ బిల్లులు పెడుతున్నారని వాళ్ళ డౌట్. సరే అని చెప్పేసి ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించినారు, రిపీటెడ్గా పంపిస్తున్నారు. ఒక పేషెంట్కి ఇన్సూరెన్స్ శాంక్షన్ కానప్పుడు ఎప్పుడు చెప్పాలి క్రాంతి? ఇమీడియట్గా చెప్పాలి. ఇమీడియట్గా అడ్మిట్ అయిన రోజు చెప్పాలి కదా. పేషెంట్ డిశ్చార్జ్ అయిన తర్వాత చెప్తాడు ఎవడన్నా మీకు ఇన్సూరెన్స్ రాలేదని చెప్పి. పేషెంట్ డిశ్చార్జ్ చేసిన తర్వాత ఒక రోజు మొత్తం నువ్వు డబ్బులు కడితేనే నేను పేషెంట్ డిశ్చార్జ్ చేయని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేసిండ్రా. అసలు నేను ఎవరు ఏంటో నా ఇంట్రడక్షన్ వాళ్ళకి ఎప్పుడు నేను చెప్పలే. ఒక లేమన్ లెక్క పోయినా, నా వైఫ్ని జాయిన్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చిన.
ఫస్ట్ దాకా 30th దాకా సతాయించినారు. ఓకే 30th నుంచి నేను ఫస్ట్ మార్నింగ్ 10 o'clock దాకా వెయిట్ చేసిన. ఇన్సూరెన్స్ శాంక్షన్ కాలేదని చెప్తారు. ఎందుకంటే వీళ్ళు పంపించిన బిల్స్ రాంగ్ ఉన్నాయని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. వాళ్ళకి నేను చెప్పిన పొరపాటు నా సైడ్ నుంచి జరగలేదు, మీ సైడ్ నుంచి జరిగింది. 12 గంటల దాకా నేను మీకు టైం ఇస్తే 12 గంటలకు మీరు పేషెంట్ డిశ్చార్జ్ చేయకపోతే నా వైఫ్ నేను తీసుకొని బయటికి వెళ్ళిపోతాను. మీరు డబ్బులు కట్టే వెళ్ళాలంటారు. డబ్బులు ఆల్రెడీ ఇన్సూరెన్స్ నుంచి మీరు అప్లోడ్ తీసుకున్న బాధ్యత మీది, కన్సల్ట్ ఇచ్చింది మీరు, అప్పుడు చేయాల్సింది మీరు, ఏమైనా ల్యాప్సెస్ ఉంటే రెక్టిఫై చేసుకోవాల్సింది మీరు. వాడంటాడు మీరు కట్టిన తర్వాత రీఎంబర్స్మెంట్ పెట్టుకుంటారు. రీఎంబర్స్మెంట్ పెట్టుకుంటే ఏమైతే తెలుసా, 2 లక్షల రూపాయలు ఒక ఇన్సూరెన్స్ మనకు బిల్ అయినప్పుడు మనం 2 కడితే రీఎంబర్స్మెంట్ పెడితే ఇన్సూరెన్స్ వాళ్ళు అంత సివియారిటీ ఉండదు కాబట్టి వాళ్ళు అంత అమౌంట్ ఇవ్వరు. అల్టిమేట్గా పేషెంట్ ఇన్సూరర్ ఎవరైతే వాళ్ళు నష్టపోతారు. సో ఇది జరగదని చెప్పేసి ఎట్టి పరిస్థితులు అది ఇన్సూరెన్స్ కావాలంటే వాళ్ళు ఇది శాంక్షన్ చేయమంటే చేయకుండా డిశ్చార్జ్ చేయాలి. అప్పుడు నా వైఫ్ నేను వాళ్ళు చెప్పినట్టుగానే నేను బయటికి తీసుకొని వచ్చేసాను. నువ్వు పేమెంట్ కట్టంది పోవద్దు అంటారు. సరే క్రాంతి, ఇప్పుడు పేమెంట్ మనం కట్టగలుగుతాం, మన డబ్బులునే కట్టగలుగుతాం, డిశ్చార్జ్ చేసుకుంటాము, వెళ్ళిపోతాము. ఇది నా ఒక్కని సమస్య కాదు. ఇదివరకు నేను ఇంట్రడక్షన్లో చెప్పిన ఈ యొక్క మాఫియా పూర్తిగా నిర్మూలించబడాలంటే ప్రతిదీ బయటకు రావాలని చెప్పేసి బ్లంట్గా నేను వాటితో గొడవ పెట్టుకున్నాను. ఎప్పుడైతే నేను గొడవ పెట్టుకున్నానో ఆ సివియారిటీ ఎంత దూరం పోయిందంటే టోటల్ సెక్యూరిటీ అంతా కూడా నన్ను రౌండప్ చేసేసి మీరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు, పేషెంట్ డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. నేనేమైనా దొంగన పారిపోతామా? ఇన్సూరెన్స్ నాకు ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఇన్సూరెన్స్ బిల్స్ అన్ని కూడా నువ్వు అప్లై చేసినావు. ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి. రైట్? వాళ్ళు ఏ లెవెల్కి పోయినారంటే పోలీసులను పిలిపించి నన్ను థ్రెటన్ చేసే ప్రయత్నం చేసినారు. ఐ డామ్ కేర్ అబౌట్ ఎనీ పోలీస్ ఆఫీసర్. బయట ఎవరికైనా సమస్యలు వస్తే నేను నిలబడి కొట్లాడతా, ఒక వకీల్గా పోలీసులతో నేను ఆర్గ్యుమెంట్ చేసి కొట్లాడతాను. అటువంటిది పోలీసులను పిలిస్తే నేను భయపడతానా? నేను తప్పు చేయనప్పుడు, తప్పు నా సైడ్ లేనప్పుడు, తప్పు ముమ్మాటికి నువ్వు చేసినప్పుడు, ప్రతిది ఒక్కటి నేను ఎప్పుడైతే వాళ్ళని డిశ్చార్జ్ చేయాలను ఇన్సూరెన్స్ శాంక్షన్ అసలు శాంక్షన్ ఎందుకు కాలేదని చెప్పి ఒక్కొక్కటి పిన్ టు పిన్ ఆరాధిస్తే క్రాంతి. ఇప్పుడు నేను మీకు ఏదైతే చూపించుతున్నానో ప్రతి దాంట్లో మీకు నేను చెప్తున్నా, ఒక టెస్ట్ అని చెప్పేసి కండక్ట్ చేసిన క్రాంతి. ఒక టెస్ట్ సిఆర్పి టెస్ట్ అని చెప్పేసి బిల్ వేసినప్పుడు 2200 అని వేస్తాడు. ఇదే సిఆర్పి టెస్ట్కి 2480 నెక్స్ట్ బిల్లే. ఓకే, ఎట్లా జరుగుతుంది ఇది? యూరియా అనే టెస్ట్ ఒకటి పెట్టినారు కాంతి. ఈ యొక్క టెస్ట్కి ఇంకోటి మిస్ అవుతున్నా, సిబిపి అనే టెస్ట్ ఒకటి ఉంది, మీకు చూపించుతా. 1180 రూపీస్ టెస్ట్. దీన్ని ఇమీడియట్గా మళ్ళీ టెస్ట్ చేస్తే 1340 రూపీస్. ఇంత ఇమీడియట్గా అంత క్విక్గా వాడికి మినిమం కామన్ సెన్స్ అని ఉండాలి. బిల్లులు పెరుగుతున్నాయి చూడండి. ఇదే టెస్ట్కి అసలు 2 అంతల బిల్లు ఎందుకు అవుతుంది? 1180 రూపీస్ ఒకటి అవుతుంది, 1340 రూపీస్ ఒకటి అవుతుందా? చిన్నవి పోతే చినికి గాలేమైనట్టు టోటల్గా వాళ్ళు చేసిన మిస్అప్రాపరేషన్స్ అన్నీ చూస్తుంటే ఫస్ట్ టైం నేను అడ్మిట్ చేసినప్పుడు 22nd డిశ్చార్జ్ అయిన దాంట్లో మీకు ఈ డాక్యుమెంట్స్ ఉంచుతాను. ఎంత డిఫరెన్స్ కెన్ యూ గెస్? టోటల్ 62,620 రూపీస్ అయితే బయట ఇదే టెస్ట్లు మనం కండక్ట్ చేసుకుంటే 19,646 రూపీస్ అవుతుంది. విజయ డయాగ్నోస్టిక్స్లో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. నేను ఈ డాక్యుమెంట్ మీకు ఇస్తే మీరు డిస్ప్లే చేయండి. టోటల్గా డిఫరెన్స్ ఎంత వచ్చింది క్రాంతి? 42,974 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. నేను చెప్తలేను, నా మీద వాడి మీద కక్షతో నేను మాట్లాడతలేను, మన డబ్బులు కట్టలేక చేతగాక నేను మాట్లాడతలేను. ఇంత పెద్ద మాఫియా, దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? దీన్ని ఏమంటారని నేను ప్రశ్నిస్తున్నానండి. మీరు జర్నలిస్ట్ కదా, ఇంతమందిని ఇంటర్వ్యూ చేయండి, ఎంతోమంది పొలిటీషియన్ ఇంటర్వ్యూ చేయండి. ప్రతి పొలిటీషియన్ మీరు క్వశ్చన్ చేయండి, ప్రభుత్వాలు నడిపించే అధికారులను క్వశ్చన్ చేయండి, పేదవాడిని ఇంటింటికి వెళ్ళి ప్రశ్నించండి. మీరు ఇదే గనక హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఒక్కొక్కటి వెరిఫై చేస్తే కొన్ని వేల మంది పేషెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అడ్మిట్ అవుతున్నారు, పోతున్నారు. మరి ఇంత మిస్ఆపరేషన్, ఇంత పెద్ద స్కామ్, ఇంత పెద్ద స్కాండల్ జరుగుతూ ఉంటే దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? మీరు అన్నారు కదా, పెద్ద పదం వాడుతున్నారు సార్ మీరని. నేను అడుగుతున్నాను సార్, దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? ఇప్పుడు మాఫియానే అనాలనిపిస్తుంది మాకు కూడా. అంటే ఇంత పెద్ద స్కాండిలా ఇది పక్కన పెడితే గారు 21st నాడు మళ్ళీ అడ్మిట్ అయ్యి, ఎప్పుడైతే 25th నాడు అడ్మిట్ అయ్యేసి 30th డిశ్చార్జ్ అయింది. ఆమెను ఒక రోజంతా హోల్డ్ చేస్తున్నారు, డబ్బులు కట్టలేదని చెప్పేసి. ఇన్సూరెన్స్ వస్తుందని నేను అనుకున్నా, ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది కదా, పేషెంట్ హాస్పిటల్ ఉన్నది. విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే డిశ్చార్జ్ రాసిన 30వ తారీఖు నాడు సాయంత్రం నా వైఫ్ జ్యూస్ అడుగుతూ ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే డిశ్చార్జ్ అయిన పేషెంట్ మేము ఏమి ఇవ్వం సార్ అన్నారంట, ఇవ్వం మేడం అన్నారంట. జ్యూస్ విలువ ఎంత? 20 రూపాయలు. నీకు కట్టిన అప్పటికి అదివరకు నీకు కట్టిన బిల్ ఎంత సార్? 2,50,000, 2.5 లక్షలు, 2,77,000 రూపాయలు. రైట్? 20 రూపాయల జ్యూస్ నీకు తక్కువ పడిందా, కరువైందా?
సార్ డిశ్చార్జ్ చేసిన పేషెంట్ నువ్వు ఎందుకు ఆపినావు? ఇన్సూరెన్స్ అమౌంట్ శాంక్షన్ కాలేదు. ఇన్సూరెన్స్ అమౌంట్ శాంక్షన్ చేయాల్సింది ఎవరు? బిల్ పంపాల్సింది ఎవరు? డిశ్చార్జ్ సమ్మరీ ఇవ్వాల్సింది ఎవరు? నీ పేషెంట్కి ప్రాబ్లం అయిందని చెప్పాల్సింది ఎవరు? డాక్టర్ నెగ్లిజెన్స్ వల్ల పేషెంట్ ఒక రోజు అంతా హోల్డ్ చేసి కేవలము కిమ్స్ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్లో ఒక పేషెంట్కు జ్యూస్ ఇవ్వడానికి మేము సర్వీస్ ఇవ్వము. డిశ్చార్జ్ అయిన పేషెంట్ ఎందుకు పెట్టుకున్నారా మరి? ఇదంతా నా మైండ్లో ఉండిందండి. ఉంది కాబట్టి నెక్స్ట్ డే అంత గొడవ పెట్టుకుంటే ఏ లెవెల్కి వెళ్ళిందంటే గొడవ టోటల్గా అంత హాస్పిటల్ స్టాఫ్ అంతా నన్ను రౌండప్ చేసేసి సెక్యూరిటీతో రౌండప్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించి పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్. ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చినారో వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ దిగినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఏం జరిగింది సార్ అంటే క్లియర్ కట్గా చెప్పిన. ఫస్ట్ అడ్మిట్ అయినప్పుడు 6 రోజులు పెట్టుకొని వాడు 8 రోజుల బిల్ వేసిండు. 2,77,000 బిల్ అయింది. నెక్స్ట్ విత్ ఇన్ 2 days 25th నాడు అడ్మిట్ అయితే 30th దాకా ఉంది. ఒక రోజంతా ఆమెను పేషెంట్ డిశ్చార్జ్ చేయలేదు. నేను ఒక అడ్వకేట్గా ఉండి ఒక రూలింగ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఉండి నాకే ఈ సమస్య ఎదురైతే మీతో వాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పుడైతే ఇది క్లియర్గా నేను పోలీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను నోరు మూసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్, వేరే ఏమనలేదు. నేను అడిగినాను ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నీ హాస్పిటల్లో నేను మిస్బిహేవ్ చేస్తుంటే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టి నేను చూసుకుంటాను చెప్పిన. వాడు ఎఫ్ఐఆర్ కడితే వాడిని తాట దిద్దు నేను కిమ్స్ ఉంది వాడు కట్టలే, ధైర్యం చేయలేదు వాడు. ఎందుకంటే తప్పు వాడు చేసిండు కాబట్టి రాంగ్ వాట్ సైడ్ ఉంది. నీకు ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. నువ్వు పోలీసులను పిలిచినావు, నేను ఆ హాస్పిటల్ నేను మిస్బిహేవ్ చేసిన, నువ్వు ఎందుకు వై డిడ్ యూ ఎక్స్ప్లెయిన్ కంప్లైంట్ ఎందుకు చేయలేదు ఆ రోజు? అది కంప్లైంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడి చేసిన ఈ యొక్క భాగవతము ఈ చెత్త అంతా బయటకు వస్తుందని ఆ రోజు అనుకున్నాడు. ఆ రోజు కాకపోయినా ఈ రోజు కూడా రావాలి. ఎందుకంటే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై ఇష్యూ. నేను మీరు నా వీడియోస్ అని చూడండి, ఎప్పుడు కూడా నేను మాట్లాడితే పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడతాను. నా సొంత ఇష్యూ మీద ఎప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో. వన్స్ నాకు ఆపర్చునిటీ దొరికింది, వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇది నేను గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఖచ్చితంగా కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తా, వాడు చేసిన బిల్స్ ఏంటన్నది, మళ్ళీ దాని తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్కి రిపోర్ట్ చేస్తాం, అవసరమైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా రిపోర్ట్ చేస్తాం. ఈ డాక్టర్స్ ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడాలి క్రాంతి. అప్పుడే గనక ఇది మూతపడ్డ రోజే నిజమైన జస్టిస్, నిజమైన వైద్యము పేదోడికి అందుతుంది, జెన్యూన్ మెడిసిన్ అందుతుంది. రైట్. అంటే ఇప్పుడు మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు, హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు, మీరు ఇప్పుడు రూలింగ్ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా మీరు ఉన్నారు. మీకు ఇటువంటి జరిగినప్పుడు సామాన్యుల అసలు కామెడీ ఏంటంటే వాడికి నేను ఎవరైనా తెలియదు. ఆ రోజు ఇష్యూ అంత ఎక్స్ప్లెయిన్ చేస్తానే విషయం తెలియదు. దొరికిన బకరగాడు కోసేద్దామనేసి అనుకున్నాడు, కానీ వాడు టచ్ చేసింది ఉక్కునన్న విషయం వాడి తర్వాత లేట్గా రియలైజ్ అయ్యాడు. అర్థమవుతుంది సార్. కానీ ఈ ఇష్యూ నేను ఈరోజు నేను మీ ముందుకు రావడానికి నేను కోర్టులో కేసు వేయచ్చు, కన్జ్యూమర్ కోర్టుకు నేను అప్రోచ్ కావచ్చు, వాడికి లీగల్ నోటీస్ పంపించి వాడు ఏడ్చారు నీళ్ళు తాగేయచ్చు. కానీ క్రాంతి ఒకటి చెప్తున్నాను చూడండి, ఈరోజు సమస్య నాకైంది, నేను కొట్లాడుకుంటాను. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఇటువంటి సమస్య ఎవరికి ఎదురైనా కూడా నేను నిలబడతా, కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, నాకు ఫోన్ చేయండి. ఏ అర్ధరాత్రి అయినా పర్లేదు, నేనుంటా, కేఆర్ టీవీ ఉంటుంది. ఇంకా మీడియా ప్రతినిధులు అందరూ కూడా ముందుకు రావాలి. ఇటువంటి దోషులను, ఇటువంటి మాఫియాని పూర్తిగా నిర్మూలించాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా గలమెత్తాలి. నాకు ఈరోజు సమస్య అయింది, రేపు మీరు ఉండరనేసి మీకు ఏదైనా గ్యారెంటీ ఉందా చెప్పండి? ఒక జర్నలిస్టు 5,000, 10,000, 20,000 జీతం చేసుకుంటూ బ్రతికే వాళ్ళు, వాడికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఈ పరిస్థితుల్లో వాడు ప్రాణాలు వదులుకోవాలా? రైట్ మెడిసిన్ గురించి వాడు నిలబడి పోరాడాలా? ఏంటి చెప్పండి సార్ మీరు? ఈ వ్యవస్థను మనం బ్రతుకుతున్నందుకు తలదించుకోవాలి, సమాజంలో సిగ్గుపడాలా? మీలాంటి వాళ్ళు ఈరోజు గలమెత్తితే తప్ప, మీలాంటి వాళ్ళు ఇటువంటి ఎలివేట్ చేస్తే తప్ప, ధైర్యంగా మీరు ముందుకు వస్తే తప్ప మనం న్యాయం అందించలేము. పేదవాడికి వైద్యం అందది క్రాంతి. ఈరోజు డాక్టర్ అంటే దేవుడు అంటాం మనం, నెక్స్ట్ గాడ్ అని ప్రేజ్ చేస్తాం మనం. హాస్పిటల్ అంటే గుళ్ళు దేవాలయాలకి మనం కొలుస్తాం మనం. ఒక మాఫియా సంస్థలకు మనం ఎంటర్ అవుతున్నామా? ఇదా పరిస్థితి. 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఠాగూర్ సినిమా వచ్చింది, ఇప్పటికి కూడా ఆ ఠాగూర్ సినిమా నడుస్తూనే ఉన్నది. ఆ ఠాగూర్ సినిమా ఆగిపోయింది, కానీ ఏదైతే ఠాగూర్ సినిమా చూపించిన ఒక ప్రాసెస్ ప్రతి హాస్పిటల్లో జరుగుతూ ఉన్నది. నిన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇట్లాగే మీకు లాంటి ఎవరు జర్నలిస్ట్ అడిగినారు, ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కింద టీవీల ముందు చాలామంది మాట్లాడతారు సార్, బయటకు వచ్చి మాట్లాడి మీ దమ్మేంటో చూస్తాను సార్, మేము ఎంతోమంది ఇటువంటి మాఫియాకు మీ ఊర్లో, మా ఊరు మంచిర్యాల కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని రక్తం పీల్చుకు తాగుతూ ఉన్నారు. దీన్ని ఎవడు నిర్మూలించాలి, ఎవడు మాట్లాడాలి, మీరందరూ కూడా ఒకటే సార్ అని చెప్పి కామెంట్స్ రాసినారు.
ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము, ఇటువంటి పరిస్థితులు పేదలు ఉన్నారు క్రాంతి. దీనికి ఏం సమాధానం చెప్పండి. నాకే ఈ పరిస్థితి ఎదురైతే మీతో వాటి పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ రియాక్ట్ కావాలి, వాళ్ళు గారు అధికారులు గారు. దీన్ని ఏమంటే చెప్పండి. అన్యాయం జరుగుతుందని చెప్పి మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుందని చెప్పి తెలిసి కూడా ప్రభుత్వ యంత్రాంగాలు నోరు మూసుకొని ఉంటున్నాయి. ఎందుకు ఈరోజు ఈ సమస్య నాకు వచ్చింది, వేరే ఎవరికి రాలేదని నేను అంటారా? 100% అందరికి జరిగేదే, కానీ మీరు దాన్ని ప్రశ్నించే గొంతుక లేదు క్రాంతి. ఈరోజు అర్థం చేసుకోండి సార్. మనం ముందుకు వస్తే కనుక ఇటువంటి మాఫియాలన్నీ బయటకు వస్తాయండి. ఈ కొట్లాట నాకు అయిన అన్యాయం గురించి అని కాదు, రాబోయే రోజులలో పేదవాడికి వైద్యం అందాలంటే, నిజమైన జెన్యూన్ మెడికేషన్ ఈరోజు ఉండాలంటే, ఐ క్వశ్చన్ యూ వన్ థింగ్ అండి. మీరు ఒక్కసారి వెళ్ళండి సార్, మీ రిపోర్టర్లను అపోలో, కిమ్స్, సన్షైన్, ఎనీ హాస్పిటల్, ఎనీ మేజర్ హాస్పిటల్ కెమెరా పెడితే ప్రతి డాక్టర్ యూజ్ చేసిన కార్లు వాడుతున్న జెలసీ అని నేను అంటలేను. రోల్స్ రాయిస్, రేంజ్ రోవర్స్, మెర్సిడీస్ బెంజ్లు, BMW, పోషే, ఈ కార్లలో వాళ్ళు తిరుగుతున్నారు. ఈ పేదోడు రక్తం కాదా, వాడి చెమట కాదా, వాడి మాంసం కాదా? వాళ్ళ రక్త మాంసాలు దారం దోసుకొని వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వస్తే మీరు వాళ్ళ రక్తం తాగుతలేరు. ఏం తాగుతున్నారు? మీకు తిరిగే ఈ బెంజ్ కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? దీన్ని నేను తిరగద్దని అంటలేను, తిరగాలి. ఎప్పుడు తిరగాలి? జెన్యూన్గా నువ్వు సంపాదించినప్పుడు తిరగాలి. ఒక డాక్టర్ చిన్న కన్సల్టెన్సీకి ఏంటి సార్ నాకు అర్థం కాదు సార్, 3750 రూపాయలు ఏంట్రా? అరే నేను ఐఎమ్ రెడీ టు పే, ఇట్స్ ఓకే. ఒక్కరోజు నువ్వు వచ్చి పేషెంట్ కన్సల్ట్ చేస్తే 3750 రూపాయలు ఇస్తున్నావు, ఐఎమ్ అగ్రింగ్. అరే యూజ్లెస్ ఫెలో, ఇంకొక మాట అడుగుతాను, అసిస్టెంట్ ఫిజిషియన్ చెకప్ అని చెప్పేసి 1875 రూపాయలు దేని గురించి చేసినవురా నువ్వు? నేను ఎందుకు అడగద్దు? ఒక డాక్టర్ 9000 రూపాయలు నువ్వు బెడ్ ఛార్జెస్ వేసినావు. నేను కట్టినని నా బాధ కాదు, నువ్వు చేసిన మోసం అంతా బయటకు వచ్చిందని చెప్పి చెప్తున్నాను. 9000 రూపాయలు బెడ్ ఛార్జెస్ నువ్వు వేసినప్పుడు అసలు నువ్వు కన్సల్టెన్సీ ఏ అపోలో హాస్పిటల్ బో, యశోదాబో, కిమ్స్ బో, నిమ్స్ బో, ప్రతి హాస్పిటల్ పోతే జస్ట్ బయట ఓపీ కన్సల్టెన్సీ ఎంత ఉంటుంది సార్? అప్ టు 1000 to 1200. వీడు వేసింది ఎంతండి? ఎంత వేసినట్టు సార్ ఇది చూడండి. 3000 రూపాయల ఇన్ పేషెంట్కు మనం బెడ్ ఛార్జెస్ 9000 కడతాం. 3700 రూపాయలు, 750 రూపాయలు, 3750 రూపాయలు డాక్టర్ కన్సల్టెన్సీ, అసిస్టెంట్ ఫిజిషియన్ కన్సల్టెన్సీ 1875 రూపాయలు. దీనికి తోడు దొంగ లెక్కలు. మళ్ళీ పేషెంట్ అడ్మిట్ అయింది ఎన్ని రోజులండి? బెడ్ ఛార్జెస్ అని 5 days బెడ్ ఛార్జెస్ వేసి 6 days మెడికల్ కన్సల్టెన్సీ ఏంటి సార్? అంటే ఇది ఎవరు చూడడనా, ఎవడు అడగడనా, ఎవడు ప్రశ్నించడనా? ప్రశ్నిస్తే డిస్కౌంట్లు చేస్తారు మీరు, ప్రశ్నించకపోతే అడ్డగోలుగా డబ్బులు చూపిస్తారా? మరి ఇంకా నీకు బెంజ్ కార్లు, రోయిస్ రాయల్స్, మరి దాని తర్వాత రేంజ్ రోవర్లు ఎందుకు రావు? ఇదా ఒక డాక్టర్ కన్సల్టెన్సీ 1200 సార్. వీడు వేసిన కన్సల్టెన్సీ ఒక్క రోజుకు 2 డాక్టర్లు అవసరమా? నువ్వు ఆల్రెడీ చెక్ చేస్తున్నావు. అసిస్టెంట్ ఫిజిషియన్ ఎందుకు? బిల్ నీకా? ఇంకో మాట అడుగుతాను, జస్ట్ పేషెంట్ నడిపేయడానికి అని చెప్పి ఫిజియోథెరపిస్ట్ అని చెప్పేసి 500 రూపాయలు ఇస్తున్నాడు. వాడు ఏం చేసిందంటే జస్ట్ వచ్చి నడిపించడం పేషెంట్. దేని గురించి అంటే అక్కడ దానికి ఇంకొక బిల్ క్రియేట్ కావాలి. ప్రతిదండి ఇవే ఎట్లంటే మనకు తెలియని మెడిసిన్స్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, ఏం వేస్తున్నారు, అసలు నిజంగా నీకు ఇంటర్నల్గా ఆమెకి ఏం జరుగుతుంది, తనకేం జరుగుతుంది పేషెంట్ అనేది ఎవరికి తెలియదు. ఒక ఎమర్జెన్సీ వాడని చెప్పేసి ఒక సినిమా క్రియేట్ చేస్తారు, ఎవరిని అందుకు పోనీయరు. ఎందుకు పోనీయరు? అటెండర్స్ ఎందుకు పోవద్దు అంటే వాళ్ళు చేస్తున్న అఘాయిత్యాలకు పూర్తి ఫ్రీడమ్ కావాలి వాళ్ళకి. ఎవరికి ఎవరు ఏం చేయొద్దు. ఇంటిమేషన్ మీరు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, 2 కంటే ఎక్కువ ఉండద్దు, 3 కంటే ఎక్కువ ఉండద్దు. సరే అక్కడ డిసిప్లిన్ ఉండాలి, పేషెంట్ అట్మాస్ఫియర్ పొల్యూట్ కావద్దు. వీ హ్యాట్స్ ఆఫ్ సల్యూట్, వాళ్ళు బెస్ట్ సర్వీస్ ఇస్తారండి, నేను కాదని నేను. డాక్టర్స్, నర్సెస్, IMS, స్కానింజర్స్ చాలా బాగా చూసుకుంటారు. ఈ దొంగ లెక్కలక, ఈ మోసానిక, ఈ డ్రామా ఎందుకు నడిపించాలి మీరు? నేను క్లియర్గా చెప్తున్నాను సార్, ఇక్కడ నువ్వు 7 రోజులు పేషెంట్ అడ్మిట్ అయ్యి 8 రోజులు కన్సల్టెన్సీ ఎట్లా చేస్తున్నావు రా బాబు? దీనికి సమాధానం చెప్పు నువ్వు. నీకు క్లియర్గా ఒక క్వశ్చన్ అడుగుతాను సార్, 30,000 రూపాయలు నువ్వు సిటీ స్కాన్ అని వేసినావు, ఇదే 30,000 రూపాయలు నువ్వు ఇదే సిటీ స్కాన్కు బయట విజయ డయాగ్నోస్టిక్స్ వాడు 11,000 రూపాయలు తీసుకుంటే నువ్వు 30 తీసుకున్నావు. నీకు ఇన్ పేషెంటే కదా, నువ్వు కన్సల్టెన్సీ
డైలీ నువ్వు ఇచ్చే కన్సల్టెన్సీ సుమారుగా 6,000 రూపాయల కన్సల్టెన్సీ, 9,000 రూపాయలు బెడ్ ఛార్జెస్ ఎయ్యంగా కూడా నీకు ఆ బ్రోకరేజ్ కావాలన్నా దాని మీద నువ్వు పర్సంటేజ్ కావాలన్నా సిటీ స్కాన్ 30,000 ఎందుకు వేయాలి? ఎవరి డబ్బులు ఇవ్వండి? 19,000 ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ పబ్లిక్ మనీ కాదా? ఇది పబ్లిక్ రెవెన్యూ కాదా? నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. నాకు 10 లక్షల వ్యాలిడేషన్ ఉంది, లిమిట్ ఉంది, 4 లక్షలు అయిపోయింది, ఇంకొక 6 లక్షలు ఉంది. నాకు రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అవుతుంది, 8 లక్షల రూపాయల బిల్ అవుతుంది, 2 లక్షలు నేను కట్టుకోవాల్సిందే కదా. ఎందుకు కట్టాలి? కాకపోతే ఆ 2 లక్షలు నాకు మిగులుతాయి కదా. ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీస్ 20,000 30,000 కడితే 10 లక్షలు ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి సార్? నేను సేఫ్గా సెక్యూర్గా ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్గా దురదృష్టశాతం నీకు ఏమైనా అయితే కనుక మేము ఉన్నాము అనే భరోసాతోని ఈరోజు స్టార్ ఇన్సూరెన్స్ మాకు సపోర్ట్ చేస్తుంది, ప్రజలకు సపోర్ట్ చేస్తుంది. కానీ దొంగ లెక్కలు చెప్పుకుంటా మన లిమిట్ తగ్గిపోతుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అంటే పబ్లిక్ రెవెన్యూ, అది పబ్లిక్ మనీ. అది మీలాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు అందరూ కలిసేసి 10 మంది 10 పాలసీలు చేస్తే ఒక్క పేషెంట్ మీద 10 మంది అమౌంట్ వీడు దొంగతనంగా దోసుకుంటున్నాడు కదా సార్. నా మీద మీకు అర్థమవుతుందా? నా డబ్బులు పైన నేను కట్టలేను కదా, నేను కట్టగలుగుతానండి. 4 కాదు 40 లక్షలు నేను కడతా. ఒక పేషెంట్కి పరిస్థితి ఎదురైతే నీ హాస్పిటల్కి వెళ్తే 1000 మంది పేషెంట్ల నుంచి నువ్వు ఎంత దోసుకుంటున్నావు? అంటే నువ్వు దోసుకుంటున్నాను నేను జెలస్ నేను ఫీల్ అవుతుంది. కానీ నీ కట్టిటోడు ఎవడు? పేదోడే కదా. అదే రోజు నేను ఒక ఇన్సిడెంట్ చూసినాను సార్. నేను ఒక లేడీ అంటే జస్ట్ మార్నింగ్ వచ్చినాడు వాళ్ళ సన్ని తీసుకొని, సాయంత్రం డిశ్చార్జ్ అవుతుంది. వాళ్ళు సాయంత్రం దాకా ఇన్సూరెన్స్ మీకు అప్రూవల్ చేయలేదు, ఇన్సూరెన్స్ అప్రూవల్ కాలేదు కాబట్టి 50,000 అయింది కట్టమని చెప్పి అంటాడట. నిజంగా నేను కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ చెప్తాను. అదే రోజు 50,000 కట్టి డిశ్చార్జ్ చేసుకుని వెళ్ళిపోయినారు. ఒకటే రోజు పొద్దున చెప్పిన పేషెంట్ సాయంత్రం. నిజంగానే ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ లేకపోతే ఈ హాస్పిటల్స్ కానీ ఇవి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దీంట్లో కనుక వస్తే, ఆర్టీఐ దీంట్లో వస్తే కనుక ఎవడెవడు ఎంతెంత సంపాదిస్తున్నాయి, ఎంతెంత బిల్లులు అవుతున్నాయి అనేది మనకి కనుక ఆరాధిస్తే కనుక కోకలు క్రాంతి కోట్లు వస్తున్నాయి. దీన్ని మాఫియా అనకపోతే ఏమంటారు సార్? దీన్ని ఎవరు నిర్మూలించాలి సార్? ఇది సార్ నేను నా వరి ఒకటండి, ఇది గనక ఆపకపోతే రేపు మెడిసిన్ పబ్లిక్ అందాలంటే వజ్రాలు కొనుక్కున్నట్లే, రత్నాలు మాణిక్యాలు కొనుక్కోనట్లే. వాడు బంగారము పెళ్ళం పుస్తతాడు కూడా అమ్ముకొని వాళ్ళు వస్తారు సార్ ఇక్కడికి. ఇది వాస్తవం, నిజంగా నేను చూసి అనుభవించి చెప్తున్నాను. ఒంటి మీద పుస్తల తాళ్ళు కూడా అమ్ముకొని వస్తున్నారు సార్ ఇక్కడికి. అటువంటి వాళ్ళైనా సార్ మనం మోసం చేయాల్సింది. మోసం చేసి ఎన్ని బిల్డింగ్లు కడతారు సార్ మీరు? మీ లగ్జరీస్కు, మీ కంఫర్ట్స్కు, మీ డిగ్నిటీ, మీ డెకోరము మీరు మెయింటైన్ చేయడానికి అని చెప్పి పేదోడు రక్తం పీల్చుకో తాగాల. ఇవన్నీ జరిగినాయి. ఏదో ఒక అవకాశంలో నిజంగా ఇవి నేను ఎలివేట్ చేయాలి. మీరు ఒక్కసారి నా ఫేస్బుక్లోకి హిస్టరీలోకి వెళ్తే ఇటువంటి మెడికల్ ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో ఫోన్లు చేసేసి ఎంతోమందికి నేను డిస్కౌంట్స్ ఇప్పిస్తాను. వెళ్ళి ఇటువంటి హాస్పిటల్స్లో నేను మాట్లాడి బిల్స్ తగ్గించుకోవడం కానీ లేకపోతే డాక్టర్స్ రిక్వెస్ట్ చేయడం కానీ చాలా ఉన్నాయి, చాలా అకేషన్స్ ఉన్నాయి. అటువంటి సందర్భాలలో నాకు ఎప్పుడు పెయిన్ అనిపించలేదు. ఎందుకంటే సమ్ టైమ్స్ మనకు అదే హ్యాపీనెస్. వాడు 4 లక్షలు బిల్ వేసిన కదా 20,000 తగ్గించిన అదే హ్యాపీనెస్ ఫీల్ అవుతాం. కానీ 3,80,000 రూపాయలు దేనికి వేసిన ఏ రోజు నేను ఆలోచించలేదు. ఎప్పుడైతే నేను నా పర్సనల్గా నేను ఇష్యూ ఫేస్ చేసినానో ఆరాధిస్తూ ఉంటే కుప్పలు దొంగ లెక్కలు వెళ్తూ ఉన్నాయి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సార్. లాస్ట్ పేషెంట్ డిశ్చార్జ్ అయినాక వాళ్ళు నన్ను అంటారు ఏంటంటే 47,000 మీరు కలెక్ట్ ఫ్రమ్ ద పేషెంట్ అని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఇచ్చినాడు. మీకు శాంక్షన్ అయింది కేవలం 1,43,000 అవుట్ ఆఫ్ 2,01,000లా. వాళ్ళు డిస్కౌంట్ చేసినారంటే 12,000 రూపాయలు. 47,000 నన్ను కట్టమంటాడు వీడు. ఎప్పుడు? పేషెంట్ డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళినప్పుడు. ఎందుకు? ఇన్సూరెన్స్ అప్రూవల్ వచ్చింది 143. అది ఎప్పుడు వచ్చింది? నేను గొడవ పెడితే వచ్చింది, లేకపోతే అది కూడా రాకపోయేది. నేను గొడవ పెడితే ఆ మేడే అని చెప్పి డాక్టర్ రాలేదు, ఇంట్లో ఉన్నాడంటే నేను గొడవ పెట్టిన డాక్టర్ వచ్చినాడు. వచ్చి ఏం చేసినాడు తెలుసా? ఆ రోజు ఇన్సూరెన్స్ కంపెనీ హాస్పిటల్కి ఫోన్ చేసి, స్టార్ ఇన్సూరెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు పాపం వాళ్ళు అదే రోజు వెకేషన్ అయినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి ఖచ్చితంగా వాళ్ళ కన్సర్న్ ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్ళు నమ్మకంగా వాళ్ళు కడుతున్నారు, మమ్మల్ని నమ్మి వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టినారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కన్సర్న్ చూంచేసి ఆ రోజు వాడు అప్పటికీ 2 లక్షలు 2.5 లక్షలు దొబ్బినప్పుడు కూడా వాళ్ళు ట్రూ హార్ట్తో ప్యూర్ హార్ట్తో స్టార్ హెల్త్ వాళ్ళు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అది వాళ్ళు 1,43,000 శాంక్షన్ చేసినారు. 47,000 నేను కట్టమన్నాను. అక్కడ దొరికింది నా కొడుకు వాడు. నాకు ఇంతసేపు నేను మాట్లాడడానికి రీజన్ అది. 47,000 నేను కట్టమన్నాడు.
ఏదేని కట్టాలరా బాబు నువ్వు బిల్లులది అంటే ఐ టెల్ యూ ఇది సార్ వాళ్ళు నాకు చూపించింది. దీంట్లో నేను క్లుప్తంగా చూపిస్తాను. ఈ అండర్లైన్ చేసిన టిక్ మార్క్స్ ఉన్నాయి కదా, దీనికి 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 ఇది ఇన్సూరెన్స్ కంపెనీ అప్రూవల్ ఇవ్వలేదంట. ఓకే, ఎందుకు ఇవ్వలేదురా అని చెప్పి నేను చూసిన. ట్రస్ట్ మీ అండి, 5 days పేషెంట్ అడ్మిట్ అయితే 6 days కన్సల్టెన్సీ రాస్తాడు. ఎందుకు ఇస్తాడు సార్ వాడు? ఒక టెస్ట్ అప్పుడే కండక్ట్ చేసిన సిఆర్పి టెస్ట్ చూడండి సార్ ఎంత ఉంది, 2200. దాని కిందనే వెంటనే ఎంత ఉంది, 2480 రూపీస్ ఉంది. ఇక్కడనే ఎందుకు ఇస్తారు సార్? ఇదే టెస్ట్ నేను వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే జస్ట్ ఇట్ వాస్ 250 రూపీస్ అండి. అక్కడ నుంచి మ్యాక్సిమం 1000 రూపీస్, అంతకుమించి ఎక్కువ లేదు. మీరు గూగుల్లో కొట్టి చూడండి సార్, ఇది నేను చెప్పేది 200 నుంచి 1000 రూపీస్ మ్యాక్సిమం అది. ఓకే, అది 2000 3000 2200. అదే టెస్ట్కి మళ్ళీ 2480 రూపీస్, 200 and 250 రూపీస్ టెస్ట్, 1000 రూపీస్ మ్యాక్సిమం ఉంటుంది. నువ్వు డబుల్ అమౌంట్ వేసేసినావు కదా, మరి ఎందుకు ఇస్తారు సార్ వాడు ఇన్సూరెన్స్ వాడు? నువ్వు అడ్డగోలుగా బిల్లులు వేస్తే. హెచ్ఆర్సిటీ అనేసి ఒక టెస్ట్ పెట్టినారు సార్ వాళ్ళు, 13,730 రూపాయలను రాసిండు. ఇదే టెస్టు మీరు గూగుల్లో కొట్టి చూడండి, 4400 నుంచి 2500 కంటే ఎక్కువ, 2500 నుంచి 4400 కంటే ఎక్కువ ఏ హాస్పిటల్ లేదు. ఓకే, కిమ్స్ సన్షైన్ గచ్చిబౌలి. ఇది పరిస్థితి. ఇవన్నీ తీసిన తర్వాత ఇవన్నీ ఆరాధిస్తే లాస్ట్ వాళ్ళు ఏం చేసినారో తెలుసా సార్? మీకు దండం పెడితే మీరు ఆ డబ్బులు కట్టకండి, వెళ్ళిపోండి సార్ మీరు కొంచెం పేషెంట్ తీసుకుంటాం. ఎందుకంటే కట్టాలి కదా మీరు. ఈ దొంగ లెక్కలు వాడిని బయటికి తీసినా కదా ఆ రోజు, అంత గొడవ పెట్టినా కదా, పోలీసులను పిలిపించి బెదిరించినా కూడా నేను భయపడలే కదా. వాని తాట ఎట్లా నేను తీస్తాను, ఇప్పుడైనా నేను వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. వాళ్ళు చేసిన మాఫియాని మొత్తం నేను బయటికి తీసి ప్రూవ్ చేస్తా క్రాంతి, నేను చెప్తున్నాను కదా. నేను ఇప్పుడు మాట్లాడేది ఇదే. నేను కన్జ్యూమర్స్ కోర్టుకి వెళ్ళేసి నేను కేసు ఫైల్ చేయొచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్కి నేను కంప్లైంట్ చేయొచ్చు, నేషనల్ హెల్త్ కమిషన్ కంప్లైంట్ చేయొచ్చు. కానీ అది కంప్లైంట్ చేస్తే ఆ 4 గోడల మధ్యలో ఉంటుంది, ఈ మాఫియా మొత్తం వ్యాపించిపోతుంది. కానీ మీలాంటి వాళ్ళ ముందుకు వస్తే కొన్ని లక్షల మంది దీన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇటువంటి వాళ్ళ నిజంగా ఆ పేదోడికి మనం నిలబడితే మన జన్మధన్యం అవుతుంది క్రాంతి. అనుభవంతో చెప్తున్నాను, బాధతో చెప్తున్నాను, మనసు గాయపడ్డది కాబట్టి చెప్తున్నాను. నాకు డబ్బుల విషయంలో కాదు, నేను చాలా బాధపడింది, గాయపడింది ఎక్కడ తెలుసా సార్? ఇంత కూడా నేను అంటే అంత డబ్బులు కట్టిన, అంత గొడవ పెట్టినా కూడా ఏ రోజు నేను బాధపడలేదు. ఒక్క ఇన్సిడెంట్స్లో నేను చాలా బాధపడ్డది ఎక్కడంటే, నా వైఫ్ అప్పటికి కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత సెకండ్ డే ఆమె హెల్త్ క్యూర్ కాలేదు క్రాంతి. కాకుండా నాకు ఫోన్ చేసింది సార్. ఫోన్ చేసేసి నాకు హార్ట్ పాల్పిటేషన్ పెరిగింది, గుండె కొట్టుకుంటా ఉంది, నేను బయట ఉన్నాను, నాకు అసలు తోచట్లేదు ఏం చేయాలి, ఏదైనా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుందంటే, నేను డాక్టర్ని కాదు కదా, నువ్వు ఎవరైతే కన్సల్ట్ చేసినావో ఆ డాక్టర్తో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడి ఆయన సజెషన్ తీసుకోజే అనేసి అన్నా. సరే అని చెప్పేసి ఆమె ఫోన్ చేస్తే డాక్టర్ ఫోన్ ఎత్తలేదు సార్. ఎత్తకుండా కాసేపు వెయిట్ చేసింది. వెయిట్ చేసిన తర్వాత మెసేజ్ పెట్టింది సార్. ఆ మెసేజ్ నేను చూస్తున్నా, నేను మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా. మెసేజ్ పెట్టినప్పుడు ఆ డాక్టర్ ఇచ్చిన రిప్లై, ఆ ఒక్క రిప్లై చాలా బాధేసింది సార్. నేను మీకు ఆ రిప్లై మీకు షేర్ చేస్తాను. ఏమంటాడంటే, నా రికార్డెడ్ డాక్యుమెంట్ ఉంది, నేను మీకు పంపిస్తాను, మీరు డిస్ప్లేలో పంపించండి, చూపించండి. మీరు కిమ్స్ కన్సల్ట్ చేయండి, ఇక ముందు నేను మీకు ట్రీట్మెంట్ చేయను. ఎప్పుడు సార్? ఎప్పుడు నువ్వు ట్రీట్మెంట్ చేయండి? 4.5 లక్షలు దొబ్బినాకనా? ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఎత్తవా? ఎత్తకుంటా నువ్వు ఇచ్చిన మెసేజ్ ఏంది, నాకు రిప్లై ఏంటంటే, మిమ్మల్ని ఫర్దర్గా ఏమన్నా కూడా కిమ్స్ ఏఐజీ హాస్పిటల్, సారీ, మీరు ఏఐజీ హాస్పిటల్ని కన్సల్ట్ చేయండి. ఏఐజీ హాస్పిటల్లో మీరు డాక్టర్ దగ్గర, మీకు ఆ డాక్టర్ అక్కడ ఉంటాడు, అండ్ ఫర్దర్గా ఏమున్నా కూడా మీరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోండి అని చెప్పినాడు. ఎప్పుడైతే నా వైఫ్ గుండె కొట్టుకుంటుందని చెప్పి నీకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, మెసేజ్ పెడితే ఇమీడియట్గా నువ్వు కాల్ బ్యాక్ చేసేసి ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయవా? మనిషివే కదా, మానవత్వం చచ్చిపోయిందా నీకు? యూజ్లెస్ ఫెలో. డిస్పైట్ ఆఫ్ నీకు 4.5 లక్షలు కట్టిన తర్వాత 15 రోజులు నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఒక్క ఫోన్ కాల్ ఎత్తి నువ్వు సమాధానం చెప్పడానికి నీకు బరువైందా? నువ్వు చూడంటే ఎందుకు నేను క్వశ్చన్ చేసి నేను ప్రశ్నించినందుకు అంటే వీడు వేసిన ఈ దొంగ లెక్కలన్నీ కూడా నేను నిలదీసినాను కాబట్టి
దట్ ఫెలో డోంట్ వాంట్ టు ఆన్సర్ మై వైఫ్ కాల్ డిస్పైట్ ఆఫ్ పేయింగ్ 4.5 lakhs rupees. ఇంకా నేను ఎందుకు మౌనం వహించాలి చెప్పండి సార్? నేను అడగడం తప్పు ఉందా? సో ఇటువంటి సిస్టంలో ఇటువంటి వ్యవస్థలో మనం బ్రతుకుతున్నాము. ఇది కనుక మనం నిర్మూలించకపోతే మీరు చేస్తున్న జర్నలిజంకు అర్థం ఉండదు, నేను చేస్తున్న ఈ యొక్క న్యాయవాది వృత్తికి అర్థం ఉండదు. ఒక్కసారి మీరు గలమెత్తండి, బయటికి రండి. కొన్ని లక్షల మంది, వేల మంది ఏ రోజైతే ఏవైతే అనుభవిస్తున్నారో బయటికి వస్తారు. ఎవ్వరు కూడా మెడికల్ దీని మీద పోరు. ఎందుకంటే రేపు నిజంగానే నేను ఇంత ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా, ఇంత మాట్లాడుతున్నాను కదా, రేపు నాకేమన్నా అయితే ఏ డాక్టర్ నన్ను చూస్తాడు? రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏ డాక్టర్ నన్ను చూస్తాడు? ఇంటర్వ్యూ చూసిన డాక్టర్ ఎవడైనా చూస్తాడా? ట్రీట్మెంట్ ఇస్తాడా? ఇస్తాడు? భయపడతాడు. ఆ భయం ఉంది కాబట్టి ఈరోజు ఎవరు ముందుకు వస్తలేరు సార్. ఆ భయం ఉంది కాబట్టి ఎవరు ముందుకు వస్తలేరు. ఈరోజు నాకు ఆ భయం ఉందంటే సచ్చేటోడు ఎప్పుడైనా వస్తాడు, ఇంకా ప్రాణానికి ఏది గ్యారంటీ లేదు. రోడ్డు మీద నాకు ఈరోజు యాక్సిడెంట్ అయితే 10 ఏళ్ళ తర్వాత యాక్సిడెంట్ అయితే నాకు తెలియదు. కానీ రేపు ఈరోజు ఈ క్షణం ఇటువంటి దుర్మార్గాలు ఇప్పుడు కూడా ఈ క్షణం కూడా నడుస్తూ ఉన్నాయి క్రాంతి, ఎక్కడో ఏదో చోట. కాదంటారా? రైట్. ఇది మరి కిమ్స్ భాగవతం. క్లియర్గా నేను మొదట మెడికల్ మాఫియా అంటే మీరు అట్లా అనకూడదు అని అపోజ్ చేయడం జరిగింది ఉదయకాంత్ గారిని. కానీ నిజంగా ఒక్కొక్క నిజం బయటపడతా ఉంటే, ఒక్కొక్క లెక్కలు తీసి మరి నోట్ చేసి అవి బయట పెడతా ఉంటే క్లియర్గా ఇది మెడికల్ మాఫియా అనడంలో ముమ్మాటికి తప్పేది లేదు అని అనిపిస్తుంది. ఎందుకనంటే వారు ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు, వారికి ఇట్లా జరిగితే నిజంగా సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, నిరుపేదల పరిస్థితి ఏంది అని అన్నది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. నిజంగా ప్రతి ఒక్కరూ ఈ విషయంలో ముందుకు రావాల్సిందే. మీ విషయం, మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల, మీ చుట్టాల విషయంలో ఖచ్చితంగా ఎవరికో ఒకరికి ఇటువంటివి జరిగే ఉంటే ఖచ్చితంగా బయటకు రావాలి. ఇటువంటి అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే దిశగా అడుగులు వేయాలి. దానికి ఖచ్చితంగా మా సహకారం ఉంటుంది అని చెప్పేసి కాంపల్లి ఉదయకాంత్ గారు అంటూ ఉన్నారు. నిజంగా మీకు మీ దినచర్యలో కనుక ఇటువంటి ఎక్కడైనా కనిపిస్తే, మీరు ఫేస్ చేస్తే మీ నెంబర్కు అప్రోచ్ కావచ్చా? ఖచ్చితంగా నాకు ఫోన్ చేయొచ్చు. మీరు నా నెంబర్ డిస్ప్లే చేయండి. 100% ఏ అర్ధరాత్రి నేను ఉంటా అని చెప్పేసి మీ ఇంటర్వ్యూ ఓపెనింగ్లో చెప్పిన మళ్ళీ కూడా చెప్తున్నాను సార్ మీకు. రైట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.